అక్క, నీకింకా అర్థం కాలేదా? ఈ 15 రోజులు నువ్వన్నీ నిజాలే చెప్పాలి. అట్టా గనక చెప్పకపోతే, పొరపాటున అబద్ధం చెప్తే నీ ఆస్తులు మొత్తం సిట్టెమ్మ సొంతమైపోతాయి. ఆ నమ్మకంతోటే ఆడికి డబుల్ పేమెంట్ ఇస్తానని ఒప్పుకుంది. నిజమా? ఎట్టి పరిస్థితుల్లోనూ నా ఆస్తులు పోవడానికి వీల్లేదు. నా ప్రాణం పోయినా సరే ఈ 15 రోజులు నిజాలే చెప్తాను. అమ్మా, నువ్వు ఈ 15 రోజుల్లో నిజం చెప్పావనుకో, మన ఆస్తులు మొత్తం చిట్టమ్మ సొంతమైపోతాయి. ఆ తర్వాత నువ్వు, నేను, మావయ్య రోడ్డు మీద అడుక్కు తినాల్సి వస్తుంది. ఒక్కసారి ఆ సన్నివేశం ఎలా ఉంటుందో ఊహించుకో. అయ్యా, అన్నం తిని 3 రోజులయ్యింది. ఒక్క రూపాయి ధర్మం చేయండి బాబు. నాకొక్క బిడ్డ కూడా లేదు బాబు. ఎవరైనా మహానుభావులు దయతలిచి నాకొక్క బిడ్డని ప్రసాదించండి. బాబు 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 బాబు, నీకు దండం పెడతాను, నాకు బిడ్డని ప్రసాదించు బాబు. నువ్వు మాట్లాడేవన్నీ బూతులే. నాకదంతా అనవసరం అమ్మా. నీకు డబ్బులు లేవు, డబ్బులు అడుక్కుంటున్నావు. నాకు పిల్లలు లేరు, పిల్లల్ని అడుక్కుంటున్నాను. అయ్యో దానం వేయండి అయ్యా. నేను అడుక్కోను. అలా జరగడానికి వీల్లేదు. నేను అడుక్కోను. నో, నెవర్. ఏటతా ఊహోళ్ళకి వెళ్ళిపోయావేటే? ఊహల్లో జరిగినవన్నీ నిజంగా జరగకూడదంటే నువ్వు నాకు ఇచ్చిన మాటకి కట్టుబడి ఉండాలి. అలాగే, నా ప్రాణం పోయినా సరే నేనిచ్చిన మాటకి కట్టుబడి ఉంటాను. చిట్టమ్మా, ఇంకెందుకు ఆలస్యం? లోపలికి వెళ్దామా? బావా, తలుపులు మోసి చాలా కాలం అయిపోయింది. హారతి ఇవ్వకుండా లోపలికి వెళ్ళకూడదు. అమ్మా, నువ్వు వెళ్ళి హారతి తీసుకురా. ఇరుగు దిష్టి, పొరుగు దిష్టి. ఇప్పుడు నేను చెప్తాను. దిష్టి. అవును మావయ్య. కంత్రి దాని దిష్టి. నేను కంత్రి దాన్నా? వదినా, అవును చిట్టమ్మా, మీ నాన్న గుడ్డోడే కదా, అందుకే గుడ్డ అయిన దిష్టి అన్నాను. తప్ప? అమ్మా, నువ్వు తీసిన దిష్టి చాలా గాని అని నాన్న తీసుకెళ్ళా. అలాగే సిటీ పద్మామ మనగా పద బా రండి. ఏడతా షాకింగ్ అయ్యావా? కొంచెమైనా నీకు సిగ్గు సరం ఉందా? ఎంత మాట అన్నావు చిట్టమ్మా? నాకు సిగ్గు శరం లేదంటావా? మరి మధ్య లేక అక్కింటికి, గత లేక సెల్లలింటికి ఎలకూడదు అని అంటారు. ఆస్తులన్నీ పోగొట్టుకొని టింగురంగా బంగారు స్వామి అని నువ్వు, నీ కూతురు, నీ తమ్ముడు నా ఇంట్లోకొచ్చేసి 3 పొద్దులు ఎద్దుల్లా మేసేస్తావంటే ఇక్కడ ఉచితంగా తిండిట్టడానికి ఎవ్వరూ లేరు. చిట్టమ్మా, మా ఇంటి దగ్గరేమో అత్త మీరందరూ మా ఇంటికి రండి, సంతోషంగా ఉండండి అని చెప్పి తీరా మీ ఇంటికి వచ్చాక గుమ్మానికి అడ్డు నిలబడి మమ్మల్ని అందరినీ అవమానిస్తావా?
మాకేం గది లేదనుకున్నావా? మేం తలుచుకుంటే ఇప్పుడే ఈ క్షణమే ఏ గుడి దగ్గరకో వెళ్ళగలం. ముగ్గురం కలిసి ముష్టి ఎత్తుకోగలం. అంత టాలెంట్ పెట్టుకొని కూడా మీ ఇంటికి ఎందుకు వచ్చామో తెలుసా? ఒసేయ్, నువ్వు నోరు ముయ్యవే. నువ్వు ఆగమ్మా. చిట్టమ్మ ఇంతగా అవమానిస్తుంటే మనం ఈ అవమానాలన్నీ పడాలా? మనకి అవమానాలన్నీ అవసరమా? నువ్వు అను, ఇప్పుడే ఈ క్షణమే ఇదే ఇంటి ముందు ముష్టెత్తుకుందాం. ముష్టెత్తుకోకపోతే నా పేరు నీలాంబరియే కాదు. నువ్వు నోరు ముయ్యవే. ఎప్పుడు ఏం మాట్లాడాలో తెలిసి చావట్లేదు నీకు. చిట్టిమ్మా, ఏంటమ్మా ఇదంతా? తప్పేముందమ్మా? ఆ రోజు మావయ్య గారిని అత్తయ్య గారిని చిట్టమ్మ మన్నిటికి తీసుకొచ్చినప్పుడు నువ్వు గుమ్మానికి ఇలాగే అడ్డుపడి ఏం మాట్లాడావో మర్చిపోయావా? ఈ కాంతం మిల్లంటే ధర్మసత్రం అనుకున్నారా? అడ్డమైన వాళ్ళందరినీ తీసుకుని ఇంట్లోకి రావడానికి? ఏటి అడ్డమేనాలా? నా ఇంట్లో నేను కన్నవాళ్ళు, వాళ్ళని కట్టుకున్న వాళ్ళు తప్ప అడ్డమైన వాళ్ళు అప్పనంగా వచ్చి ఉంటానంటే ఈ కాంతమ్మ పొరపాటును కూడా ఒప్పుకోదు. వెంటనే మీ నాన్నని తీసుకొని మీ ఇంటికెళ్ళండి. అత్త, ఆ రోజు నువ్వు నన్ను ఎంతగా అవమానించావో గుర్తొచ్చిందా? గుర్తొచ్చిందమ్మా, గుర్తొచ్చింది. కాకపోతే అప్పుడున్న కాంతమ్మ వేరు, ఇప్పుడు నీ ముందున్న కాంతమ్మ వేరమ్మా. నిజమే అత్త. అప్పుడంటే ఒళ్ళు కొవ్వెక్కి అహంకారం తలకెక్కి మా అమ్మ నాన్నని అవమానించావు. ఇప్పుడు ఆస్తి పోవడంతో అన్నీ దిగిపోయినాయి కదా. అయినా సరే నా మొగుడి కంటే ఫ్రీగా కూడెడతాను. మీ అందరికి నేనెందుకు ఫ్రీగా కూడెట్టాలి? అమ్మ సిట్టే, ఎంత కాదనుకున్నా కాంతమ్మ ఈ ఇంటి వియ్యపురాలమ్మా. బే, నీకు అత్త ఇట్ట గుమ్మం ముందు నిలబెట్టి మాట్లాడడం మర్యాద కాదమ్మా. ఏదన్నా మాట్లాడాలనుకుంటే లోపలికి వచ్చాక మాట్లాడమ్మా. బే, 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 అది కాదే. బే, బే, బే. విన్నావు కదత్తా, మా అమ్మ కూడా ఒప్పుకోవట్లేదు. ఒక పూట 2 పూట్ల మహా అయితే ఓ నెల ఉచితంగా కొడెడతాము. జీవితకాలం మిమ్మల్ని మేపాలంటే మాకు కూడా కొంత కష్టమే కదా. ఇప్పుడు నన్నేం చేయమంటావు చిట్టమ్మా? ఏట్లేదత్తా, మా అమ్మని నాన్నని తీసుకొని మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు కొన్ని కండిషన్లు ఎట్టావత్తా. ఆ కండిషన్లకి కట్టుబడి నేను మా అమ్మకి నాన్నకి కూడెట్టుకున్నాను. ఇప్పుడు నువ్వు అలాగే నీ కూతురికి నీ తమ్ముడికి కూడా కూడెట్టుకుంటానని మాటిస్తే మిమ్మల్ని లోనికి రానిస్తాను. లేదంటే మా అమ్మతో మా నాన్నతో కాసంత ఆలోచన చేయాలి. నాకు అర్థమైంది. ఆ రోజు మా అమ్మ మిమ్మల్ని అవమానించిందని ఈ రోజు నువ్వు పని కట్టుకుని మరి మమ్మల్ని అవమానిస్తున్నావు కదూ? ఇందులో అనుమానం ఏముంటది? ఆ రోజు మమ్మల్ని మనుషులుగా గుర్తించి మర్యాద ఇచ్చుంటే ఈ రోజు మిమ్మల్ని కూడా మనుషులుగా గుర్తించి మర్యాద ఇచ్చుండేవాళ్ళం. ఆ రోజు మీరు మాకు మర్యాద ఇవ్వలేదు, ఈ రోజు మా చెల్లి ఇవ్వట్లేదు. కరెక్ట్గా చెప్పావు బావా. అమ్మా, ఎదుటి వాళ్ళకి మనం ఏమిస్తాము దేవుడు తిరిగి మనకు అదే ఇస్తాడు. జరిగేది చూస్తుంటే నాకు అదే నిజం అనిపిస్తుందమ్మా. ఆ రోజు నువ్వు మంచి మనసుతో చిట్టిని ఆహ్వానించుంటే ఈరోజు చిట్టమ్మ నిన్ను ఈ ప్రశ్న వేసుండేది కాదు. జరిగిందేదో జరిగిపోయిందమ్మా. ఇప్పుడు అక్కని మావయ్యని ఎలా పోషించుకుంటావో వాళ్ళకి చెప్పి హ్యాపీగా లోపలికి రావచ్చు. చెప్పడానికి ఏముందిరా? ఆస్తులన్నీ పోగొట్టుకుని అనాథలాగా ఈ గడప ముందు నిలబడ్డాను. మీరేం చెప్పినా దానికి తల వంచడం తప్ప మరో మాట మాట్లాడే అవకాశం లేదురా. ఎందుకక్క బాధపడతావు? మన ఇంటికి వచ్చినప్పుడు సిట్టమ్మ ఏం చేసింది? మన ఇంట్లో పనులన్నీ చేసి వాళ్ళ అమ్మ నాన్నకి కూడెట్టుకుంది కదా. అలాగే ఈ ఇంట్లో పనులన్నీ మనం చేద్దాం. పైసా అడుక్కోకుండా మన కూడు మనమే తిందాం. ఏటంటావు? నువ్వు చెప్పిన ఐడియా బాగుందిరా. ఇదిగో చిట్టమ్మా, రేపటి నుంచి కాదు ఈ రోజు నుంచే నువ్వు ఏ పని చెప్తే ఆ పని చేస్తాం. నా తమ్ముడికి, నా కూతురికి, నాకు తిండికి సరిపడా డబ్బులు మేమే సంపాదించుకుంటామమ్మా. నా మాట నమ్మమ్మా. అలాగే అత్త, నీ మాట నమ్ముతున్నాను. మీ కూటికి కావాల్సిన డబ్బు మీరే సంపాదించుకుంటాం అంటున్నారు కాబట్టి మీ మళ్ళీ లోనికి రాంటున్నాను. ఇంతకీ మీరు మా ఇంట్లో ఏం పని చేస్తారు? చెయ్యడానికి చాలా పనులుంటాయి కదా. నేను
వంట దగ్గర ఆ, పనిచేస్తాను. నేను బర్రెల దగ్గర ఆ, చేస్తాను. నేను వంటల దగ్గర చేస్తాను, బర్రెల దగ్గర పాలు ఆ, తీయగలను. ఏ పని ఉంటే ఆ పని ఆ, చేస్తాను. ఎర్రికడనియా పని చేసి మీ కడుపులు మీరే నింపుకుంటాం అంటున్నారు కాబట్టి మిమ్మల్ని లోనికి రాంటున్నాను. ఎట్టి పరిస్థితుల్లోనూ తేడా రాకూడదు చేస్తున్నాను. ఆ, భలే దానివమ్మా. ఒకప్పుడు కాంతమ్మ వేరు, ఇప్పుడు కాంతమ్మ వేరు. అవును, మేము బర్రెల దగ్గర పనిచేయాలన్నా, స్వీట్ షాప్ దగ్గర పనిచేయాలన్నా అవన్నీ ఇప్పుడు లేవు కదమ్మా. ఆ, మరి మేమేం పని చేయాలి? కాంతమత్త బర్రెల్లేవు స్వీట్ షాప్ లేదని బాధపడుతున్నావా? ఆ, అవునమ్మా. ఎక్కువ బాధపడకే, ఎందుకంటే ఇంకా సేపట్లో అవన్నీ వచ్చేస్తాయి. ఏ డాన్స్గా ఈ మధ్యన బొత్తిగా తినట్లేదు, బాగా సిగ్గిపోతున్నావు తెలుసా? తొందర తినే కాంతమత్త వచ్చినట్లు లాక్కుని తినేద్దే. ఓ చేస్తా నువ్వు. ఎదవలుగుడు నువ్వు. తినే. అత్త ఇట్రా. ఆ, కాంతమత్త ఓ పాలి కళ్ళు తెరువు. ఆ, ఛీ! ఈ గేదెలు ఇంతకు ముందు లేవు కదా, ఇప్పుడు ఎలా వచ్చాయి? మీకోసమే వచ్చాయి. ఆ? మా కోసం గేదెలా? అవును కాంతమత్త, గేదెల దగ్గర పని చేయాలంటే మీ దగ్గర గేదెలు లేవుగా అని అన్నావు కదా, అందుకే మా అన్నీతో చెప్పి తప్పించాను. ఎరా అన్నయ్య? ఇదిగో కాంతమత్త, నీకోసమే ఎతికి ఎతికి మేలు జాతి గేదెలు నట్టుకొచ్చాను. వీటికి ముప్పొద్దులా మేపాలి, రోజుకోసారి తాను చేయించాలి, కడుపు నిండా కుడి తట్టాలి. ఛీ! నాకు ఈ పేడ వాసన పరమ అసహ్యం. నేను ఈ గేదెల దగ్గర పని చెయ్యను. అయితే ఇంకో పలకాలు మూసుకో. ఎందుకు? మోసుకో కాంతమత్త. సరే. బావా కాంతమత్త ఓ పలకాలు తెరు. నాన్న రవి, నువ్వు వంటవాడివి ఎప్పుడయ్యావురా? ఆ, నేను వంటవాడిని అవడం కాదమ్మా, ఇక నుంచి మీరు వంటవాళ్ళు కావాలనేది చిట్టెమ్మ ఉద్దేశం. ఆ? ఇందాకే కదా వీళ్ళకి స్వీట్ షాప్ లేదు అన్నారు, అందుకే మీకోసం స్వీట్ షాప్ కి సంబంధించిన సెటప్ మొత్తం తెప్పించేసింది. ఇక ఎవరికి నచ్చిన పని వాళ్ళు చేసుకోవచ్చు. అయితే నేను స్వీట్లు కాడ పని చేస్తాను. ఏయ్, నువ్వు నోర్మయ్. నువ్వు వెళ్ళి గేదెల దగ్గర చేసుకో, నేను స్వీట్స్ పని చేస్తాను. నేను అసలు ఈ పనులేం చేయను. మరెవరు చేస్తారు? పుట్టబోయే నా పిల్లలు చేస్తారు. ఒసేయ్, అసలే ఫ్రస్ట్రేషన్ లో ఉన్నాను. ఈ టైంలో పిల్లలు పిల్లలు అన్నావంటే ఈ వంట పాత్రలు పెట్టి కొట్టేస్తాను. తప్పేటంది కాంతమత్త, అర్జెంటుగా పిల్లల్ని కనాలని మా వదిన ఉబలాట పడిపోతుంది. నువ్వేమో మా అన్నయ్యకి ఆవిడికి మధ్య సైన్యంలో అడ్డుపడిపోతున్నావు. బా 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 నీ మూగమ్మ గొడవేంటి చిట్టెమ్మా? ఏట్లేదత్తా, ఆ గేదెల దగ్గర పేడెత్తుతావా లేకపోతే స్వీట్ షాప్ లో వంటలు చేస్తావా అని అడుగుతుంది. బా ఏం చేస్తాం? కష్టమో నష్టమో అన్ని పనులు ముగ్గురం కలిసే పంచుకుంటాం.
ఎర్రి గుడ్ అనియా వీళ్ళతోటి గేదెల దగ్గర పంచేయించాల్సిన బాధ్యత నీది. ఇదిగో బావా, ఆ, వీళ్ళతోటి అది సరే, ఈ గేదెలు కొనడానికి ఈ స్వీట్ షాప్ మళ్ళీ పెట్టడానికి నీ దగ్గర డబ్బెలా వచ్చిందయ్యా? డబ్బు యాన్నుంచి ఎందుకు వస్తుంది? ఇది మీ డబ్బే. అది నా డబ్బా. అవును, ఆ రోజున నా గేదెలు మొత్తం పోవడానికి కారణమెవరో? ఇంకా గేదెల్ని తీసుకుని వెళ్ళిపోండి. అలాగేనమ్మా. అది అది మాట్లాడమ్మా, చిట్టెమ్మ అడుగుతుంది కదా. ఇక నుంచి నువ్వు అన్ని నిజాలే చెప్పాలి కదా. మాట్లాడమ్మా, అది కమాన్. గేదెలన్నీ పోవడానికి కారణం నేనే. బే 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 ఇంకా అర్థం కాలేదేటే? ఆ కాంతమ్మ సూపు పడబట్టే మన గేదెలన్నీ పోనాయి. ఎలా పోయినాయో నీ నోటితో నువ్వే చెప్పు కాంతమత్తా. పులిరాజుగాడికి కోటిగాడికి డబ్బులిచ్చి మీ దగ్గరున్న గేదెల్ని కొట్టేయమని నేనే చెప్పాను. విన్నారుగా? ఏది ఏది అసలు విషయం? అదే నోటితో మా స్వీట్ షాప్ ఎలా మూతపడిందో అది కూడా చెప్పు. ఆ రోజు చెప్పాను కదా చిట్టమ్మ, మళ్ళీ కొత్తగా చెప్పడానికి ఏముంది? పర్లేదత్తా, చేసిన పాపం చెప్పుకుంటే పోతుందంట. నిజాన్ని ఇప్పటికైనా ఒప్పుకో. ఒప్పుకోవడానికి ఏముంది? నీ మీద కుళ్ళుతో, కోపంతో, అసూయతో మీ స్వీట్స్ అన్ని కల్తీ చేసి మున్సిపాలిటీ వాళ్ళ ద్వారా నేనే మూత పడేలా చేయించాను. విన్నారుగా? కాంతమత్త తన నోటితోనే నిజాలెలా చెప్పేస్తుందో. కాంతమత్త, ఇప్పటికైనా ఒప్పుకుంటావా? ఈ మిఠాయి కొట్టు చిట్టమ్మతో ఎట్టుకుంటే భూమిని ఆకాశాన్ని కాల్పేస్తుంది. నువ్వు మిఠాయి కొట్టి చిట్టమ్మవేంటి? అసలు నువ్వెవరో తెలుసా? అమ్మో, ఏ ఉండు. ఏటి కాంతమ్మా, ఏటి మాట్లాడుతున్నావు నువ్వు? అది ఎవరో తెలియకపోవడానికి ఏముంది? మా బిడ్డే కదా. ఓరి నాయనోయ్, నిజాలు మాత్రమే మాట్లాడాలన్న ఆత్రంతో చిట్టమ్మ జమీందారు కూతురని చెప్పబోయానే. నిజం చెప్తే ఒక చిక్కు, చెప్పకపోతే ఇంకో చిక్కు. ఇప్పుడు నిజం చెప్పాలా, ఆగిపోవాలా? మాట్లాడవేటి కాంతమత్త? నువ్వెవరో నీకు తెలుసా అని అంటున్నావేటి? నేనెవరో నాకు తెలీదా? ఈ కోకిలమ్మ కుటుంబరావుల కూతుర్నే. అవునా కదా? కాదు. ఓ, వామ్మో. అమ్మా, ఏం చేస్తున్నావే? కొంపదీసి ఈ చిట్టమ్మ జమీందారి కూతురని చెప్పేస్తావేంటి? అది కాదే. కాదన్న వీటి కాంతమత్త, నేను కోకిలమ్మ కుటుంబరావుల కూతుని కాదా? ఆ, అది కాదు, ముమ్మాటికి నువ్వు వాళ్ళ కూతురివి కాదు. వాళ్ళే నీకు తల్లిదండ్రులు. ఉత్తరించలే బుర్ర తక్కువదేనా? వాళ్ళిద్దరూ దీని తల్లిదండ్రులు అయినప్పుడు ఇది వాళ్ళ కూతురు కాదేటి? చిట్టమ్మా, మా అక్క మాటలు వింటే మన బుర్రలు పాడైపోతాయి. వెళ్ళి మన పని మనం చూసుకుందాం పద. అలాగే బావా. రే అనియా, ఇక నీ పనులు నువ్వు మొదలెట్టు. అలాగే సెటే, మీరు వెళ్ళిపోండి, నేను చూసుకుంటానుగా. పద బావా.
ఇదిగా కాదమ్మత నువ్వు వెళ్ళి దానికి గడ్డెట్టు నిలమరా నీకు పని వచ్చేస్తుందా గుండానయో ఆ గేదెలు కుడిదెట్టు కమాన్ కాదమ్మతో కమాన్ కానీ అమ్మా రుద్ది రుద్ది చేతులు పడిపోయేలా ఉన్నాయి. ఇక నా వల్ల కాదమ్మా. కాదమ్మతో మీ అందరికీ 3 పూట్ల కూడు కావాలా వద్దా? కావాలల్లుడు. మరైతే మా సౌందర్యకి ఆర్తి అగర్వాల్కి తాను చేపించండి. ఆ? సౌందర్య ఆర్తి అగర్వాలా వాళ్ళెక్కడున్నారు? చెప్తాను కదా, ఇప్పుడు అత్త అని చెప్తుంది కదా, ఇది సౌందర్య. ఇది ఉంది కదా, ఇది ఆర్తి అగర్వాల్. వీటికి ముద్దుగా ఆ పేర్లు పెట్టుకున్నాం అనమాట. అంటే దాని పేరు ఆర్తి అగర్వాలా? అవును మరి. అమ్మా చూసావా, ఈ గేదెలకు కూడా ఆర్తి అగర్వాల్ అని మంచి పేరు పెట్టారు. హీరోయిన్ పేరు పెట్టారు. నువ్వు ఉన్నావు నీలంబరి అని, చిచి పాత చింతకాయ పచ్చడి పేరు పెట్టావు.